ఓకే ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 8 మొబైల్. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఇది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీ తోటి వస్తుంది. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, 6GB ర్యామ్ 128GB మెమరీది. అది 13,000 రూపాయలు ఉంటుంది. ఫోను ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏమన్నాయి ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాము. ఇది మనకు డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. మనకు 10,000 బడ్జెట్లో అన్ని HD డిస్ప్లేలే ఉంటాయి, కానీ ఇందులో వీళ్ళు ఫుల్ HD డిస్ప్లే ఇచ్చారు. అలాగే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ముందట ప్లస్ వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అలాగే ఇది మనకు ఆండ్రాయిడ్ 9.0 తోటి వస్తుంది. అలాగే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్. ఇది 11 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇందులో మనం గేమ్స్ అనేవి చాలా బాగా ఆడుకోవచ్చు. ఇందులో GPI అనేది Adreno 6100 ఉంటుంది. ఇందులో మనకు మెమరీ కార్డుకు సపరేట్ స్లాట్ ఇస్తారు, దీని ద్వారా మనం మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి మనకు 1.8 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. మనకు అలాగే LED ఫ్లాష్ ఉంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది, 13. దీని అపర్చర్ వచ్చేసి 2.0 ఉంటుంది. ఇందులో మనము ఫుల్ HD వరకు 1080 ఫ్రేమ్స్ వరకు మనం వీడియోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బ్యాక్ కెమెరాలో మనకు ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది, మనం వీడియో షేక్ కాకుండా కూడా వీడియో తీసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకు 4000 mAh ఉంటుంది. అలాగే ఇందులో మనకు ఫాస్ట్ ఛార్జర్ని కూడా వాళ్ళు బాక్స్లో ఇస్తున్నారు, దీని ద్వారా మనం ఫోన్ని తొందరగా ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఇందులో మనకు ఫోన్ బాక్స్ వచ్చింది, అలాగే బిల్స్ వచ్చాయి. ఇప్పుడు బాక్స్ ఓవర్వ్యూ చూద్దాము. ఇది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీ తోటి వస్తుంది. రెడ్మీ నోట్ 8 అని రాసింది బాక్స్ పైన. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి ఏమేమి వస్తున్నాయో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకు మనకు కవర్ కనిపిస్తుంది. ఇందులో మనకు వాళ్ళు ఫోన్కు మనం వేసుకోవడానికి ఒక కేసు ఇస్తున్నారు, సిలికాన్ కేసు. ఇది బాగానే ఉంది క్వాలిటీ. దీన్ని మనం ఫోన్కి కేస్ కింద వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోన్ ఉంది. ఓకే, ఫోన్ పక్కకి మనం ఇంకేమేమి ఉన్నాయో లోపల ఒకసారి చూద్దాము. మనకు వీళ్ళు ఇందులో Type-C కేబుల్ ఇస్తున్నారు, ఒకసారి చూడండి. ఇది Type-C కేబుల్, దీని ద్వారా మనం ఫోన్ని ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పక్కెట్టిద్దాం. నెక్స్ట్ ఇందులో మనకు ఛార్జర్ ఇస్తున్నారు. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, దీని ద్వారా మనం ఫోన్ని ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ పక్కెట్టేసి మనం ఫోన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము. ఇది మూన్ లైట్ వైట్ కలర్. ఇది చాలా బాగుంది. ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి ఇస్తున్నారు. ఇది మొత్తం మనకు గ్లాస్ ఫినిషింగ్ తోటి వస్తుంది, ముందు వెనుక. ఇది చూడడానికి చాలా క్లాస్గా ఉంటుంది. ఇది గ్లాస్ ఉండడం వల్ల మనకు స్క్రాచెస్ అనేవి తొందరగా పడవు. ఇది మనకు చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తున్నారు. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, పైన మనకు అల్యూమినియం కోటింగ్ తోటి ఇస్తున్నారు. అలాగే దీనిపైన మనం ఏమేమి ఆప్షన్స్ అనేవి ఉన్నాయో ఒకసారి చూద్దాము. మనము సైడ్లో చూసుకుంటే
ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్స్ ఉన్నాయి. దాని కింద మనకు పవర్ ఆన్ ఆఫ్ ఉంది. అలాగే మన ఇటు సైడ్ చూసుకుంటే ఇది స్పీకర్ పక్క పొంటే మనకు కేబుల్ కనిపిస్తుంది, ఛార్జింగ్ కేబుల్. ఇది టైప్ సి కేబుల్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అలాగే 3.5 mm ఆడియో జాక్ ఉంది. మనం ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది మనకు ఎలా ఉందో. ఇందులో మనము 2 సిమ్ కార్డ్స్ ఉన్న ఒక మెమరీ కార్డు ఒకేసారి వేసుకొని వాడుకోవచ్చు. ఈ మధ్య ఇది అనేది చాలా తక్కువ ఫోన్లో ఇస్తున్నారు. ఈ రెడ్మీ ఫోన్లో ఇందులో మనం 2 సిమ్స్ ఉన్న ఒక మెమరీ కార్డు ఒకటేసారి వేసుకొని వాడుకోవచ్చు. మనం పైకి చూసుకుంటే మనకి ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. దీని ద్వారా మనము టీవీని, మన ఏసీలను కానీ మన ఆన్ ఆఫ్ను తక్కువ ఎక్కువ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్న మైక్ ఇచ్చారు. అలాగే మనము బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 4 కెమెరాస్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది శాంసంగ్ సెన్సారు. అలాగే మనకు 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. అలాగే మనకు ఒక 2 మెగాపిక్సెల్ మనకు పోర్ట్రేట్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మనకు మైక్రో సెన్సార్ ఉంటుంది. మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అనేవి మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది నార్మల్గా తీసిన ఫోటో, ఇది వైడ్ యాంగిల్లో తీసిన ఫోటో, కొంచెం వైడ్గా అనేది మనం తీసుకోవచ్చు. ఇది మైక్రో సెన్సార్ ఫోటో, కొంచెం మన క్లోజప్లానే తీసుకోవచ్చు. ఉన్న చోటు నుంచే మనము వైడ్ యాంగిల్లో తీసుకోవచ్చు, మైక్రో ఫోటోలు తీసుకోవచ్చు, నార్మల్గా తీసుకోవచ్చు. ఇవి సెల్ఫీ కెమెరాతో తీసిన ఫొటోస్. ఇది 1080 ఫ్రేమ్స్లో తీసింది. ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. వీడియో షేక్ కాకుండా మనకు వస్తుంది. ప్రస్తుతానికి 10,000 బడ్జెట్లో ఇదే బెస్ట్ ఫోన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకు గ్లాస్ బాడీ తోటి మనకు ప్రొటెక్ట్ ఇస్తున్నారు. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ఇస్తున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇస్తున్నారు. అలాగే మనకి ఇందులో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే గిట ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్ కాబట్టి తీసుకోవచ్చు.